హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే ఆంధ్ర కోడి కారం వేపుడు పెర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 kg చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని చికెన్ మ్యారినేట్ చేసుకుంటానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి. చికెన్ పీసెస్తో పాటు లెగ్ పీసులు కూడా తీసుకుంటే వీడియోలో చూపించిన విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం వేసుకున్న మసాలాలు అన్నీ ఈ చికెన్కి బాగా పట్టి బాగా ఫ్రై అవుతుంది. మనం ముక్క తిన్నప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టేస్టీకి సరిపడా కల్లుప్పు, అలాగే 4 టేబుల్ స్పూన్స్ కారం మరియు 2 టీ స్పూన్స్ పసుపు వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 టీ స్పూన్స్ చికెన్ మసాలా పొడి, కాయ నిమ్మరసం వేసుకోవాలి. కొద్దిగా గాను నూనెను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు మరియు కొద్దిగా కొత్తిమీరను వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని 3 అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అప్పుడే ఈ మసాలాలు అన్నీ ఈ చికెన్కి బాగా పట్టి ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత 12 లవంగాలు, 2 యాలకులు, అంగుళం దాచిన చెక్క ముక్క, 1.5 టీ స్పూన్ మిరియాలు, 4 మామూలు ఎండుమిర్చి, 2 బేడిగా అంటే కర్ణాటక మిర్చి వేసుకుని వీటిని డ్రైగా వేయించుకోవాలి. ఈ విధంగా బాగా డ్రైగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో ఒక చిన్న గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలను చాపర్లో చాప్ చేసుకుని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీరికలు, అలాగే 2 ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి. ఇంకో 1/2 గ్లాసు గాను నూనెను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీరను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముద్దకు సరిపడా ఉప్పును వేసుకుని కాసేపు బాగా వేగనివ్వాలి. ఈ విధంగా కాసేపు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, 6 నెలల పాటు పాడవకుండా నిల్వ ఉండే హోమ్మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను నా వీడియోస్లో చేసి చూపించాను. దీనికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. ఈ ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తరువాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని సిమ్లో కాసేపు మగ్గనివ్వాలి. ఇలా కాసేపు మగ్గిన తరువాత మూత తీసుకుని చికెన్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చికెన్ ఫ్రైలో ఎక్కడా డ్రాప్ వాటర్ కూడా వేయలేదు. చికెన్లో ఉన్న వాటర్ పైకి ఈ విధంగా తేరింది అంతే. చికెన్లో వాటర్ ఎక్కడా లేకుండా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తరువాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న ఈ మసాలా పౌడర్ని 2.5 టీ స్పూన్స్ వరకు వేసుకుని మరో 4 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు తినే స్పైసీని బట్టి ఈ మసాలా పౌడర్ని వేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆయిల్ ఈ విధంగా పైకి తేలి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా ఇంకొంచెం కొత్తిమీరను చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే ఆంధ్ర కోడి కారం వేపుడు రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై ఫ్రెండ్స్.